ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. శరత్ చంద్ర అన్న అతను నాకు ఒక ఆర్టికల్ పంపించాడు. ఆ ఆర్టికల్ ఒకసారి చూపించాలనుకుంటున్నాను నేను. ఆవుని 41 కోట్లు పెట్టి అమ్మామంటే, కొన్నాడు అంటే ఆవు వాల్యూ ఏంటి? అసలు ఆవు సంగతి ఒకసారి మనం బేరీజ్ వేద్దాము. సో ఇది విజయవాడ. While the Ongole breed of cattle remains neglected in its home state of Andhra Pradesh, it is creating history overseas. This breed of Ongole cattle, named uh, Vaithina 19, recently made headlines in Brazil by fetching an astonishing dollar 48 4.82 million, about 441 crore. సో 4.82 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయిందండి అది. సో ఏమిటై ఉంటుంది ఈ విషయము అన్నది ఇంపార్టెంట్ మనకి. సో ఆవు సామాన్యంగా ఎద్దు అనుకుందాం, అది ఆవు అనుకుందాం, ఏదైనా ఎద్దు అంటే మనకి పొలంలో పనిచేయడానికి పనికొస్తుంది, లేకపోతే నెక్స్ట్ జనరేషన్ ఉత్పత్తి చేయడానికి పనికొస్తుంది ఆవుల్లో. అలానే ఆవు అనేది పాలు ఇవ్వడానికి పనికొస్తుంది, తర్వాత దూడల్ని కనడానికి పనికొస్తుంది. ఇలా మనకి ఆవుల గురించి బాగా తెలుసు. అయితే మనం ఆవు అనుకుందాం కాసేపు. ఇది ఆవు అనుకుంటే, ఒక ఆవు రోజుకి ఎన్ని సేర్ల పాలిస్తుంది, ఎన్ని లీటర్ల పాలిస్తుంది అందాజాగా అంటే, మనకి 20 లీటర్ల కంటే ఎక్కువ ఇచ్చే ఆవులు ఉండవు. జనరల్గా ఉండొచ్చు, ఒకటి రెండు ఎక్స్ట్రా ఉండొచ్చేమో, కానీ ఏదైనా హార్మోన్లు అవి ఇచ్చి చేయించేసేమో, కానీ అట్లా కాకుండా న్యాచురల్గా ఇచ్చేదాన్ని మనం చూద్దాం. సో 20 లీటర్లు అనుకుందాము. లీటరు ఎంత ఉంటుంది ఇప్పుడు ఇండియాలో? నాకు తెలియదు, కానీ ఇక్కడైతే మనకి ఒక లీటర్ అంటే $2 $3 దాకా ఉంటుంది. సో ఎందుకంటే ఒక గ్యాలన్ అని అమ్ముతారు ఇక్కడ. ఒక గ్యాలన్ అనేది $8.5. సో గ్యాలన్ అంటే 3.75 లీటర్స్. అప్పుడు 4 లీటర్లు అనుకుందాం. సో ఒక లీటర్ $2 అవుతుంది. సో అందాజాగా $2, రోజుకి 20 అంటే $40 వస్తాయి. 6 నెలలు ఇస్తుంది అనుకోండి, 180 రోజులు అంటే 200 రోజులు వేసుకుందాం. సో 40 ఇంటూ 200 అంటే 4 2 8, 4 0. సో $80,000 వస్తాయి. ఓకేనండి, ఇది ఒక సంవత్సరానికి. ఎందుకంటే 6 నెలల కంటే ఎక్కువ ఇవ్వదు కాబట్టి. సో $80,000 వచ్చాను అనుకుందాం కాసేపు. ఓకే, ఎందుకంటే మనము 40 40 ఇంటూ కొన్ని 40 ఇంటూ 200 కదా, 3 సున్నాలే. సో $8,000 వస్తాయి. సో $8,000 అతనికి సంవత్సరానికి వస్తాయి ఒక్క ఆవు నుంచి. అంతకంటే వచ్చే ఛాన్స్ మహా అయితే $10,000 వస్తాయి. ఆవు 20 సంవత్సరాల కంటే బతికే ఛాన్స్ లేదు. సో 20 సంవత్సరాలు బతికింది అనుకుందాం. ఎంత వస్తుంది? 8,000 ఇంటూ 10,000 ఇంటూ 20 వేసుకుంటే $160,000. కానీ $4 మిలియన్ పెట్టి ఎందుకు కొన్నాడు? ఎందుకంటే దాని జనరేషన్స్ ఇస్తూ ఉంటుంది కాబట్టి. దాని వాల్యూ అలా పెట్టుకుంటూ పోయాడు. అంటే అది తన జీవితకాలంలో కనీసం 10 దూడలనన్నా కంటుంది. సో అందులో సగం మేలు, సగం ఫీమేల్ అనుకుంటే, ఆ 5 నుంచి బెనిఫిట్ తీసుకుంటే, మళ్ళీ ఆ 5 కూడా ఇదే సమయంలో ఎంత పాలిస్తే అని లెక్కేసుకుంటే చాలా డబ్బులే అవుతాయి. అంతేకాకుండా అవి మళ్ళీ దూడల్ని కంటాయి మళ్ళీ. సో ఇవన్నీ మనకి ఒక పాపులేషన్, ఒక మంచి బ్రీడ్ని తయారు చేస్తున్నాడు. సో అని మనం అర్థం చేసుకోవాలి. సో దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, భారత జాతికి చెందిన ఆవులు చాలా శ్రేష్టమైనవి. ఎంత శ్రేష్టమైన అంత పెట్టి కొంటాడా? విశేషం. సో ఆ పాలకున్న మంచి గుణం అది. సో ఇది మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. ఇంకో విషయం పాల గురించి నేను చెప్తాను. So now Coca-Cola is diversifying. It is ditching carbonation and moving towards cow milk. What does this mean for the company and for soda giants everywhere else? Here's a report. Coca-Cola is the world's biggest beverage maker thanks to its soft drinks. It is a household name, but over the past few years it has moved away from carbonation and towards cow milk. So now Coca-Cola is diversifying. It is ditching. విన్నారు కదండి. కోకా కోలా ఇప్పుడు మెల్లగా సోడాల నుంచి ఇట్స్ గోయింగ్ టువర్డ్స్ మిల్క్. అది కూడా కౌ మిల్క్. వాళ్ళకి రియలైజ్ అయిపోయారు, మనం ఇంతకాలము జనాల యొక్క ఆరోగ్యాన్ని భ్రష్టు పట్టించేసాము షుగర్ డ్రింక్స్తో. ఇప్పుడు మనము వాళ్ళకి ఆరోగ్యం చేకూరుద్దామని చెప్పి ఆవు పాలను అమ్మడానికి తయారైపోయారండి. ఎస్,
సో ఇది సత్యం. సో మెల్లగా సోడా కంపెనీల నుంచి మెల్లగా ఆవు పాలు నమ్మే దగ్గర అంటే ఏది శ్రేష్టమో అన్నది నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు కదా, ఇప్పుడు అలా తెలుస్తుంది. కాబట్టి పాలు అతి శ్రేష్టం అండి. పాలని మనము తప్పకుండా తాగాలి. అయితే దాన్ని మార్గాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కనుక్కొని మంచిగా పాలని తయారు చేసేవాళ్ళు, పాలని అమ్మే వాళ్ళని, ఎవరైతే ఆవుల్ని మంచిగా చూసుకుంటూ వాటిని ఆరోగ్యకరంగా చూసుకుంటూ వాటికి ఫ్రీడమ్ ఇచ్చి పచ్చిక బయళ్ళలో మేసేటట్టు చేసి ఆ తర్వాత పాలను పిండుకుంటారో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మీరు పాలు సంపాదించడం శ్రేష్టం అవుతుంది. మీరు ఎప్పుడైతే అందరూ అలా అటువైపు మారారో ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు కూడా అరే ఇలా పాలను ఆవును కట్టడి చేసి లేకపోతే ఆవుకి ఇంజక్షన్లు ఇచ్చి చేయడం తప్పు, మనం ఇలా ఫ్రీగా వాటిని పెరగనిచ్చి వాళ్ళకి ఇద్దాము అని ప్రయత్నం వాళ్ళు చేస్తారు. సో అమెరికా చేసింది కదా అని మిగతా దేశాలు చేయడం మొదలుపెట్టే ఇదివరకు. ఇప్పుడు మారుతోంది, జనరేషన్ మారుతోంది, అర్థమవుతోంది అమెరికా చేసిన ప్రతి పని మనం చేయకూడదు, వీళ్ళు ముష్టి పనులు చేస్తున్నారు, ఈ ముష్టి పనులతో మనకందరికీ రోగాలు వస్తున్నాయి కాబట్టి మనం ఇలా చేయాలి. ఇక్కడ అమెరికాలో ఏంటంటే కంపెనీలకి వాళ్ళకి డబ్బులు తప్పితే వేరేది కనిపించదండి. సో భయంకరమైన డబ్బు జాడ్యం ఉంది ఇక్కడ. సో ఆ డబ్బు జాడ్యంతో ఏం చేస్తారంటే ఏదో టెక్నాలజీ కనిపెట్టాం మేము ఆరోగ్యంగా చేసామని చెప్పి డాక్టర్లు చేసి చెప్పించి హోరెత్తిచ్చేసి వాళ్ళు ఒక లా కూడా తీసుకొచ్చేస్తారు. ఇలా హార్మోన్లు ఇచ్చిన ఆవు ఒక పాలు మాత్రమే తాగాలి, మీరు వేరేవి తాగితే ఒప్పుకోమని చెప్పి. సో అలాంటివన్నీ తీసుకొచ్చేస్తారు వీళ్ళు. సో అందుకని ఇప్పుడు ఒంగోలు గిత్తను చూశారు కదా మీరు, అది ఎద్దు, దాని ద్వారా గిత్త అంటే ఎద్దు కదా మరి. సో ఇప్పుడు అది రేపు పొద్దున్న చక్కటి పాలు ఇవ్వటము, చక్కటి పిల్లల్ని సంతానం కనటము, ఆ సంతానం ద్వారా మంచి పాలు రావటం, ఇవన్నీ శ్రేష్టమైన అవుతాయి అన్నమాట. సో అందుకని వాళ్ళు ఎందుకు కొన్నారు అన్నది మనం ఆలోచించాల్సిన పని లేదు, అది అందుకే ఓకే నెక్స్ట్ జనరేషన్ కోసమే, మంచి జనరేషన్ కోసం ఇస్తున్నాను అనమాట. సో ఆవు అన్నది, భారతదేశ ఆవు అన్నది శ్రేష్టమైంది. మీరు చక్కగా ఆ పాలు తాగండి. ఇప్పుడు చూడండి కోకోకోలా వాళ్ళు మెల్లగా షిఫ్ట్ అవుతున్నారు. సో ఇప్పటికే చాలా పర్చేస్ చేసేస్తున్నారు, ఎక్కడెక్కడ మిల్క్ ఏమో ఫార్మింగ్స్ ఉన్నాయి వాటిని కొనుక్కుంటున్నారు వాళ్ళు. సో ఇది మనం చేయవలసిన పని. మనం కూడా ఆవుల్ని పెంచాలి. వీలైతే మీకు పల్లెటూరులో ఉంటే ఒక ఆవునన్నా పెంచుకోండి, దాని ద్వారా వచ్చిన పాలని తాగండి, శ్రేయస్కరం, ఆరోగ్యకరంగా ఉంటుంది. అలానే మీరు ఆవుని పెంచిన వాళ్ళు అవుతారు, పోషించిన వాళ్ళు అవుతారు, మీకు మంచి జరుగుతుంది ఆవు మూలంగా. సో ఇది ఆవు యొక్క వ్యాసం, మళ్ళీ చెప్తున్నాను అనమాట. సరే, ఇప్పుడు ఇంకొక వార్తకి వెళ్దాము. ఈ వార్త చాలా ఇంపార్టెంట్ మీకు. సో నాకు ఇంకొక అతను నిరంజన్ అని చెప్పి ఒక అతను హైదరాబాద్లో ఉంటాడు. ఆయన నాకు ఈ ఆర్టికల్ పంపించాడు. ఇన్వెస్టిగేటింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ మహామంత్ర చాంటింగ్ ఆన్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ అండ్ ఈఈజీ రిథమ్ అనాలిసిస్ అప్రోచ్. అంటే ఈఈజీ అంటే ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్. సో దీని రిథమ్ని అనాలిసిస్ చేశారు వాళ్ళు. సో చేస్తే వాళ్ళకి ఏం తెలిసింది అంటే దీనికి కంక్లూజన్కి వెళ్దాం, అప్పుడు మీకు అర్థం అవుతుంది. సో ఎలా చేశారు, ఏం చేశారు తర్వాత సంగతి. ఇది కంక్లూజన్. ద స్టడీ అనాలిసిస్ ద ఎఫెక్ట్ ఆఫ్ మహామంత్ర ఆన్ ఈఈజీ బ్యాండ్ పవర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద చాంటింగ్. చాంటింగ్ చేయక ముందర, చాంటింగ్ చేసిన తర్వాత అని. ద రిజల్ట్ షో దట్ ఆఫ్టర్ చాంటింగ్ అంటే మహామంత్ర చాంటింగ్, ద రిలేటివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది అల్ఫా రిథమ్ ఇంక్రీస్డ్. అల్ఫా రిథమ్ ఇంక్రీజ్ అయితే పీస్ వస్తుంది అనమాట, పర్టికులర్లీ ఇన్ ద సెంట్రల్ అండ్ పెరైటల్ రీజన్స్ ఆఫ్ ద బ్రెయిన్. It has been found in literature that increase in the presence of alpha brain waves is correlated with relaxed condition. Thus, the study indicates that the increase in the relative alpha band power after meditation leading to increase in relaxed condition. సో ఇది ఆ మహామంత్ర ఏంటంటే రామ రామ కృష్ణ కృష్ణ అన్నది వాళ్ళు పఠించారు, అది వాళ్ళు మహామంత్ర అనుకుంటున్నారు. సో దానికి మనం ఏం చేయలేము, కానీ లెట్స్ సీ ఎక్కడిచ్చాడు అది. యా, మహామంత్ర. ఎస్, స్టార్టింగ్ మటుకు ఇది ఇచ్చాడు. Mantras are inevitable, omnipresent, and mystical occurrences with the various philosophical and ritualistic oral traditions of the Indian knowledge system, existing as nada, dhvani, or vacha, sabda, through difficult to comprehend as common language. The emergency of the mantra is ciphered in its origins as instrument, tra,
ఆఫ్ థాట్, మన్. సో మంత్ర అట్లా వచ్చిందంట, థాట్ మంత్ర. ఆ, మననం త్రాయతే ఇది మంత్ర అని చెప్పి మనకి ఒక స్టేట్మెంట్ ఉంది. సో థాట్స్ వెన్ కన్వేడ్ త్రూ వర్డ్స్ బికమ్ ఇన్స్ట్రుమెంటల్. ఫ్రమ్ సైకలాజికల్ సైకో ఫిజియలాజికల్ పర్స్పెక్టివ్ మంత్ర కెన్ బి అండర్స్టూడ్ యాజ్ ఎ పవర్ఫుల్ టూల్ అని ఏదో సోది రాసుకొచ్చాడు. సరే, ఆ మహామంత్ర ఇక్కడ ఇచ్చాడు. ద మహామంత్ర హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. దిస్ ఈజ్ వాట్ ఇది అతను తీసుకున్నాడు. తీసుకుంటే 40 మంది యువతుల్లో ఈ పరిశీలన చేశాడు. ఇక్ఫై, ICFAI అనే సంస్థ నుంచి చదువుతున్న ఆడవాళ్ళని తీసుకున్నాడు. యావరేజ్ ఏజ్ ఏమో 25 సంవత్సరాలు అని చెప్పాడు. సో వాళ్ళని తీసుకొని పరిశీలిస్తే ఈ చాంటింగ్, బిఫోర్ చాంటింగ్ అల్ఫారిథం ఎలా ఉంది, తర్వాత చాంటింగ్ తర్వాత ఎలా ఉందని చూస్తే చాంటింగ్ తర్వాత అల్ఫారిథం చాలా బాగుంది. అంటే పీస్ ఆఫ్ మైండ్ వచ్చింది, రిలాక్స్ అయ్యింది బ్రెయిన్ అని చెప్తున్నాడు అనమాట. సో ఇది రామ రామ హరే 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 రామ హరే రామ అని ఈ మంత్రం, ఇది ఎవరైతే ఇస్కాన్ వాళ్ళు ఎక్కువగా పఠిస్తుంటారో ఆ విషయం తీసుకొచ్చాడు. సో దీని మూలంగా రిలాక్సేషన్ అయింది. వాళ్ళు అంటే 40 మందిలో 24 మందికి అయిందని చెప్తున్నాడు. అంటే దాదాపు 60% అయిందని చెప్పుకోవచ్చు అనమాట. సో మిగతా 40% ఎందుకు అవ్వలేదు అన్నది విషయం వేరు, అది ఇంకా ఫర్దిస్ థింగ్. సో ఈ మంత్రాల మీద చాలామంది రీసెర్చ్ చేశారని కొన్ని రిఫరెన్స్లు కూడా ఇచ్చాడు. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మంత్ర చాంటింగ్, మంత్రము అంటే వేదంలోంచి తీసుకున్నదే మంత్రం, వేరే మంత్రాలు కావాలి. సో అది జపానికి మీరు ఏమన్నా పదాలు వాడుకోండి, రామ రామ కృష్ణ కృష్ణ వాడాను కాబట్టి ఇంతమందికి అయింది అంతమందికి అయింది కాదు. మీరు మంత్రము అంటేనే వేదం నుంచి తీసుకుంది, మిగతా అవన్నీ కూడా వచనాలు అవుతాయి. సో ఆ వచనాలని జపించిన అంటే ఫోకస్డ్గా చేస్తే ఏదన్నా విషయము ఆటోమేటిక్గా మీకు మైండ్ రిలాక్స్ అవుతుంది అని చెప్తున్నాడు. కాబట్టి మీరు పొద్దున్నే సంధ్యావందనం చేసుకునే టైంలో ఫోకస్ పెడితే కనుక మీ మైండ్ రిలాక్స్డ్ అయ్యి రోజంతా మంచి శక్తివంతంగా ఉంటుంది. మీ యొక్క అనాలిసిస్ కానీ మీరు గ్రాస్పింగ్ కానీ చాలా బాగా చేస్తారు అనడానికి ఇది ఒక నిదర్శనం అనమాట. సో ఇది మహామంత్ర అనే పేరుతో వాళ్ళు దాన్ని ప్రొపగాండా చేశారు. ఇది మహామంత్రం కాదు, అదొక వచనం మాత్రమే. కాకపోతే ఏంటంటే పనికొస్తుంది. సో మెడిటేషన్ అనేది పనికొస్తుంది అని చెప్పడానికి ఇది పనికొస్తుంది. సో మహామంత్రం అంటే మంత్రం మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే ఉత్తి మైండ్ కాదు రిలాక్స్ అయ్యేది, చాలా చాలా విషయాలు జరుగుతాయి. సో వాటన్నిటి మీద కూడా రీసెర్చ్ చేయవలసింది, చేస్తేనే మనకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సో ఇది చెప్పిన తర్వాత ఇప్పుడు ఒక ఆమె హైదరాబాద్ నుంచి నాకు ఒక మెసేజ్ పెట్టారు. ఆవిడ ఏదో ప్రశ్న ఉందని, అది చూద్దాం మనం. నమస్కారం వెంకట్ చాగంటి గారు, గురువు గారు శాస్త్రి మునుగాల. నా పేరు మాధవి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మేము మా ఇంట్లో అగ్నిహోత్రం చేయాలనుకుంటున్నాము. దానికి కావాల్సిన సామాగ్రి ఏమేం కావాలో చెప్పండి. ఇంకా నేను మీ వీడియోలు చూడటం వల్ల వెజిటేరియన్ గా మారిపోయాను. నేను అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం చెప్తారని ఆశిస్తున్నాను. సో మాధవి గారు, మీరు మంచి ప్రశ్న వేశారు. అగ్నిహోత్రానికి ఏ పదార్థాలు కావాలని. అగ్నిహోత్రం చేయడానికమ్మా మొట్టమొదట మీరు సమిదలు గ్యాదర్ చేసుకోవాలి. సమిదలు అంటే మర్రి చెట్టు కొమ్మలు, చిన్న చిన్నవి సన్నవి. సో అవి బాగా మీకు ఒక 8-10 అంగుళాలు పొడుగుంటే సరిపోతుంది. అంటే మీరు ఒక స్కేల్ తీసుకోండి, ఆ స్కేల్లో సగం తీసుకుంటే 6 అంగుళాలు అనమాట. సో ఆ సగం 6 అంగుళాలన్నా సరిపోతుంది. మీకు యజ్ఞకుండం సైజుని బట్టి చేసుకోవాలి. సో అలాంటి సమితులు మర్రి, మేడి, జువ్వి, మోదుగ, మామిడి, తర్వాత రావి, ఇలాంటి కొమ్మలు మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని అవి దొరికినవి తీసుకొని మనం వాడుకోవాలన్నమాట. సో అవి మొట్టమొదటి కావాలి. తర్వాత ఎండిన కొబ్బరి చెప్ప తీసుకోండి, దానిలో కర్పూరం పెట్టుకోండి. ఇంకా మంచి కర్పూరం తీసుకోండి. ఈ మధ్య అంత డూప్లికేట్ కర్పూరాలు వస్తున్నాయి. సో కర్పూరం మంచిది తీసుకోండి. తీసుకొని మీరు యజ్ఞకుండంలో పెట్టుకొని దాన్ని వెలిగిస్తే అప్పుడు ఆ మంట మూలంగా కట్టెలు కూడా మండుతాయి. సో దీనిలో ఆహుతులుగా ఇవ్వవలసినవి ఏంటి అంటే 4 పదార్థాలు ఆహుతులుగా ఇవ్వాలి. ఒకటి ఏంటంటే సుగంధ ద్రవ్యాలు. సుగంధ ద్రవ్యాలు అంటే మీకు కస్తూరి, కుంకుమ పువ్వు ఇలాంటివి. అయితే ఇవి చాలా ఖరీదు కదండి అంటే ఖరీదేనమ్మా. కాబట్టి మీరు తక్కువ వాడుకోండి, కొంతలో కొంత. మీరు ఒక 100 గ్రాములు కొనుక్కొని వచ్చుకున్నారు అనుకోండి, దానిలో రోజుకు 1 గ్రాము చొప్పున 2 గ్రాములు వేసుకుంటూ వెళ్ళండి, అప్పుడు మీకు అది సరిపోతుంది. సో ఇలా మీరు సుగంధ ద్రవ్యాలు.
అది కాకుండా తీయని పదార్థాలు, తీయని పదార్థాలు అంటే బెల్లము, తేనె ఇలాంటి పదార్థాలు. సో ఇవి కూడా ఎంతెంతో వేసేయకూడదు, కొంత. సో ఇది తర్వాత మీకు పుష్టినిచ్చే పదార్థాలు. పుష్టినిచ్చే పదార్థాలు అంటే ఏంటి? నెయ్యి, అన్నము, పాలు ఇలాంటివి అనమాట. ఇవి కూడా ఎంతలో వాడాలో అంతలోనే వాడాలి. సో ఆవు నెయ్యి వాడాలి ముఖ్యంగా. ఆవు నెయ్యి దొరకని పక్షంలో మీరు ఏం చేస్తారంటే ఆ, మ్, మన గేదె నెయ్యి తీసుకోవచ్చు మీరు ఏదన్నా. సో సో ఈ ఆవు కానీ గేదె కానీ ఏదో ఒకటి, కానీ ఆవు శ్రేష్టం. సో ఇదమ్మా. ఆ తర్వాత నాలుగోది ఇంకో పదార్థం ఉంది, అదేంటంటే ఔషధాలు. అంటే సోమలతలు లాంటివి మనం సంపాదించుకోవాలి. సోమలత దొరకదు కాబట్టి మిగతా ఔషధాలు ఏవైతే ఉంటాయో అవి తీసుకోవాలి. ముఖ్యంగా మీకు ఔషధయుక్తమైనవి, ఇప్పుడు మోదుగు చెట్టు కొమ్మలు తీసుకుంటే అది ఔషధయుక్తమే, మర్రి కూడా ఔషధయుక్తమే. కాబట్టి ఇలాంటివి తీసుకోవచ్చు. మీకు విడిగా ఏమైనా ఔషధాలు కావాలి అనుకుంటే కనుక మంచివి ఏవి దొరుకుతాయి అని ఆలోచిస్తే మీకు జనరల్గా మీకు ఆయుర్వేదిక్ మెడికల్ షాప్స్లో దొరుకుతాయి. కానీ అవి వాళ్ళు ఏం కలుపుతున్నారు ఏం కలపట్లేదు మనకు తెలియదు. కొన్నిటి పేర్లు మీరు ఔషధాల కింద మీరు తీసుకోవాలి అనుకుంటే ఏవైతే మనకి పుష్టినిస్తాయో, లైక్ యూనో ఒక పదార్థం చూద్దాం. ఇప్పుడు వట్టి వేళ్ళు ఉన్నాయి చూసారా, వట్టి వేళ్ళు అది మంచిది, చలువ చేస్తుంది, చక్కగా అది వేసుకోవచ్చు. వట్టి వేళ్ళతో పాటు ఇంకా మీరు ఉసిరిక పొడి అది కూడా వాడచ్చు. సో ఇలాంటివి కొన్ని, నేను ఉసిరికని పేరు చెప్పాను కానీ అది తక్కువ వాడాలి, ఎక్కువ వాడకూడదు. అలాంటివన్నీ మనము కొన్ని ఔషధయుక్తమైనవి సంపాదించాలి. అది ముఖ్యంగా ఏమైనా రోగం ఉన్న వాళ్ళు ఉంటే కనుక ఆ రోగానికి సంబంధించిన ఔషధం ఉంటే ఇంకా మంచిదన్నమాట. సో అది ఎలా వాడాలి, ఏంటి వాడాలి, తక్కువ మోతాదులో వాడాలి. వాడి ఈ 4 చేసుకోవాలన్నమాట. సో ఈ 4 పదార్థాలతో మళ్ళీ ఒకసారి చెప్తాను. 1 సుగంధయుక్తం, 2 తీపి ఉన్నవి, 3 పుష్టినిచ్చేవి, 4 ఔషధాలు. ఈ 4 పదార్థాలు హోమంలో వాడాలి మనం. సో వాడితే బాగుంటుంది. సో మంత్రాలు ఇదివరకు హోమంలో ఒక వీడియో కూడా చేసి పెట్టాను, మంత్రాలు అవి ఉన్నాయి, చేయండి అమ్మా మాధవి గారు, చక్కగా చేయండి. మీరు అలానే నాన్ వెజ్ మానేసి వెజిటేరియన్ రావడం అన్నది చాలా సంతోషకరమైన విషయం, అద్భుతమైన విషయము. మీరు అది చేస్తున్న సంతోషము. సో ఇప్పుడు ఈ మధ్య ఆంధ్రాలో కూడా జీబీఎస్ అనేదో ఒక వింత వ్యాధి వచ్చింది, దాని మూలంగా మనుషులకి చాలా మరణాలు సంభవిస్తున్నాయని కూడా చెప్పి విన్నాను. అదేదో కాళ్ళు చచ్చిపోవడం, చేతులు చచ్చిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయని. సో ఇది మాంసాహారం మూలంగా వ్యాప్తి చెందుతుందని కూడా విన్నాను. కాబట్టి మాంసాహారాన్ని మానేసేయండి, శాకాహారాన్ని పట్టుకోండి. చక్కగా శుద్ధి చేసి, శాకాహారం కూడా ఊరికే విపరీతంగా మందులు జల్లేసి పండించినవి కాకుండా మంచి శుద్ధమైనవి మనం తీసుకొని తింటే చాలా మంచిది. ఇదమ్మా మాధవి గారు మీ ప్రశ్నకు సమాధానం. సో ఈరోజు ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను. సో మీకు ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే కనుక మళ్ళీ పంపించవచ్చు. ఉంటానండి. ఓ